జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై సార్ ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం నా పేరు రాజు నాయక్ జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇక్కడ షాద్నగర్లో ఆయన బర్త్డే సందర్భంగా రక్తదానం మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటి నుంచి మేము జనసేన పార్టీ పేరు మీద ప్రతి గడప గడపలో జనసేన పార్టీ జెండా ఎగరాలని, అలాగే మా వంతు పవన్ కళ్యాణ్ పేరు మీద సేవా కార్యక్రమానికి ఎక్కడికైనా సరే మా వంతు మేము సేవా కార్యక్రమం చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే మేము వచ్చేసారి ఆంధ్రాలో 100% స్ట్రైక్ ఇచ్చిన మా పవన్ కళ్యాణ్కు ఈసారి తెలంగాణలో గిటంగా ఆయనది ఏది కోరుకున్నా ఎంతవరకైనా సరే ఆయన ఇస్తే మా తెలంగాణలో ఈసారి మేము 100% ఆయన ఇచ్చిన టికెట్ల స్ట్రైక్ ఇస్తామని కోరుకుంటున్నాం. అలాగే మా పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు ఆయన మంచిగా జన్మదిన వేడుకలు మరి ఎన్నో చేయాలని, అలాగే పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం మాకు, మా ఆశీర్వాదం ఆయనకు ఉండాలని ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పేరు మీద మేము పవన్ కళ్యాణ్కు పొత్తుకు పెట్టుకుంటే కానీ ఆ పార్టీ తరఫున కానీ మేము ఏదైనా సిద్ధంగా ఉన్నాం ఆ పని చేయనికే. కానీ వచ్చే సంవత్సరం జనసేన పార్టీకి మరిన్ని ముందుకు తీసుకెళ్ళి గడప గడపకు మేము పవన్ కళ్యాణ్ పేరు మీద పార్టీని ముందుకు తీసుకుపోతాము. మేము మంచి చేయనికున్నామని. జై హింద్, జై జనసేన. అలాగే మా తెలంగాణ ఇన్ఛార్జి మన శంకర్ గౌడ్ గారికి మరియు మహేందర్ రెడ్డి గారి సలహా మేర కొరకు, అఖిల భారత చిరంజీవి యువత మా స్వామినాయుడు సలహా మేరకు ప్రతి ఒక్కరి స్ఫూర్తితో ప్రతి ప్రోగ్రాం ఈరోజు కాదు ఎప్పటికైనా మా మెగా ఫ్యామిలీ తరఫున మేము జనసేన పార్టీకి మా వంతు మేము సహకారం చేస్తూనే ఉంటాం, ముందుకుంటామని ఈ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై హింద్, జై జనసేన. ఈరోజు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. షాద్నగర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా రాజునాయక్ ఆధ్వర్యంలో రక్తదానం మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము బర్త్డే పరంగా కంపల్సరీ చేస్తూ ఉంటాము. అలాగే నిండు నూరేళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా షాద్నగర్ జనసేన పార్టీ తరఫున నిండు నూరేళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 100% స్ట్రైక్ రేట్తో ఇచ్చిన బాధ్యతని చేస్తూ ఈసారి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి ఉంటుందని మేము కోరుకుంటున్నాం.